అవుతుంది. బడాబాబుల కోసం పేదలను కొల్లగొట్టిన వైనం మరొకటి వెలుగు చూసింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న నాటి ఏలికలే పేదలకు ఇందిరమ్మ పంచి ఇచ్చిన భూములను లాగేసుకుంది. ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశ చూపి మాయమాటలతో పేదల భూములను అప్పనంగా కొట్టేశారు. భూతల్లినే నమ్ముకొని జీవిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టారు. దాదాపు 105 కుటుంబాలను వీధిన పడేశారు. సేకరించిన భూముల్ని ధారాదత్తం చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కొత్తలాపూర్లో 83.13 ఎకరాల భూమిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో నిరుపేదలైన ఎస్సీ, బీసీలకు కేటాయించారు. మొత్తం 105 కుటుంబాలకు ఒక్కొక్కరికి 30 గుంటల చొప్పున పంపిణీ చేశారు. అనంతరం 1981లో వారికి పట్టా, హక్కు పత్రాలు సైతం ఇచ్చారు. ఈ భూముల్లో వారు పంటలు పండించుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోర్లు వేయించి నీటి వసతి సైతం కల్పించారు. పచ్చని పంటలతో కళకళలాడుతున్న ఆ భూములపై పెద్దోళ్ల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పేదోడి నోటికాడ కూడు లాగేసుకునేందుకు పావులు చకచకా కదిలాయి. బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ ఆ భూముల్ని లాగేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2008 మార్చి 25న నాటి వైఎస్ సర్కార్ భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్షరం ముక్క ఎరుగనే నిరుపేద రైతుల్ని మోసం చేసి మరీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంది. ఉచితంగా భూములు దున్నిస్తామని నమ్మవలికి ట్రాక్టర్ డీజిల్ ఖర్చు కింద ఒక్కొక్కరి నుంచి 50 రూపాయలు ఇవ్వాలని కోరింది. అలా సొమ్ము చెల్లించిన వారి నుంచి డీజిల్ డబ్బులు ముట్టినట్లుగా వారి దగ్గర కాగితాలపై సంతకాలు తీసుకుంది. అప్పుడు అమాయక ప్రజలకు తెలియదు వారు సంతకాలు పెట్టింది బీర్ పరిశ్రమకు తమ భూముల్ని ఇస్తున్నట్టు అంగీకార పత్రంపై అని. ఎందుకు ఇచ్చినట్టున్నావా? ఫస్ట్ ఏం చేసినాము, దున్నుకోనికే మేము అద్దె ఇప్పించుకున్నాం. ఏమంటే ఇప్పుడు భూమిలో దున్నేది నాకు టాటర్కు కిరాయి మేము ఇచ్చినాం. మరి నమ్ముకున్నాను కానీ దున్నిపిస్తానంటే సంతకం పెట్టుకున్నాడు. పాషలు కూడా ఏమి వెళ్ళారు సారు. నీకు పిల్లలు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, కాగితాల మీద సంతకాలు పెడితే మేము పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని పెట్టించుకున్నాడు. అంతే. ఇక తర్వాత ఏమైంది, తీసుకుపోయాడు. ఇక అమ్మినట పెట్టుకున్నాడు. ఇక అట్లా పోయినాం, మస్తు సార్ పోయినాం. పోతే మీకు పోయినామంటే పోలీసు వాళ్ళు వస్తారు, బెదిరిస్తారు. అట్లా అది పరిస్థితికి అట్లా వచ్చేసి భూములు లాగేసుకున్న అనంతరం ఇక్కడ పెద్ద పరిశ్రమ వస్తుందని, భూములిచ్చిన వారందరికీ నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించారు. ఇళ్ల స్థలాలిచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలికారు. సర్కార్ మాటలు నమ్మిన వారు పిల్లలకు ఉద్యోగాలు వచ్చి గ్రామం అభివృద్ధి చెందుతుందని మిన్నకుండిపోయారు. ఏళ్లు గడిచిన న్యాయపైస పరిహారం అందకపోగా బీర్ ఫ్యాక్టరీలో వారికి కూలీలుగానే అవకాశం ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం వరకు భూ యజమానులుగా ఉన్నవారు నేడు కూలీలుగా మారారు. భూములు కోల్పోయి రోడ్డును పడ్డారు. రైతులకు బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య దళారిగా వ్యవహరించిన ఏపీఐఏసీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎకరా 1,60,000 చొప్పున విక్రయించింది. మొత్తం 75 ఎకరాల్ని ఏపీఐసీ సేకరించగా సుమారు 63 ఎకరాల్ని కొనుగోలు చేసిన బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వినియోగించుకుంటుంది మాత్రం కేవలం 12 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమి చుట్టూ కంచె వేసి నిరుపయోగంగా ఉంచారు. 2008లోనే ఇక్కడ ఎకరం ధర 20 లక్షలకు పైగా ఉండగా కేవలం నామమాత్రపు ధరకే విలువైన భూముల్ని బీర్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి ధర ₹1,00,00,000 పైగానే పలుకుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిహారం ఇప్పించాలని భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తున్నా సార్, నేను పెడుతున్నా ఉద్యోగం కావాలి, నాకు పైసలు వద్దు అని చెప్పి మాట ఇచ్చినాం. మాట ఇచ్చినాక ఇక ఎమ్మెల్యే కదా, అది నీ అమ్మ ఇవాళ పోతుమి, రేపు పోతుమి, ఎల్లుండి పోతుమి, వస్తా ఉద్యోగం కలిగిస్తా, అది కలిగిస్తా, ఇది కలిగిస్తా అని అట్లా కొన్ని రోజులు నడిచినాం. అన్ని గదాలలో ప్యాట్ వేసుకున్నాక తత్తిమ భూమి మిగిలింది కదా, ఆ మిగిలిన భూమి మాకు రివర్స్ ఇవ్వమన్నాం. ఇక ఉద్యోగం ఇయ్యి, ఆ మిగిలిన భూమి ఇయ్యి. 2 ఎకరాల ఉన్నది మా అయ్యలు. అప్పుడు వాళ్ళకు తెలియక సంతకాలు తెల్ల పేపర్ల మీద మాట్లాడితే పైసలు కట్టిస్తామని ఎమ్మెల్యే సాబు మాట్లాడితే వాళ్ళు మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా, పర్మనెంట్ జాబులు కదా, సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు సార్. ఒప్పుకొని ఏదో తెల్ల పేపర్ మీద పెట్టిండు. ఆయన వాళ్ళకి ఇయ్యలేడు. వీళ్ళ అర్థం ఆయన తీసుకొని చదువు రాక వీళ్ళు ఏదో మోసపోయారు అన్నాడు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మాకు డబ్బులు కావాలి, పర్మనెంట్ జాబ్ కావాలి. భూమి ఇస్తే పుణ్యం, ఇంకా మా భూమి మాకు ఇస్తే పుణ్యం. నాడు భూముల్ని పొందిన సంస్థ ఇప్పుడు అక్కడ లేదు. వేరొక సంస్థతో కలిసిపోయి బీర్ ఫ్యాక్టరీని దర్జాగా ఏర్పాటు చేసి కోట్లు గడించింది.
కానీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములిచ్చిన రైతన్నలకు మాత్రం ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు.